ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. కొమరంభీం విగ్రహదాతను ఇర్పా వసంత్ను ప్రత్యేకంగా అభినందించిన అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, ఆదివాసీ సంఘాల నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా చర్ల మండలంలో గల బస్టాండ్ సెంటర్లో కొమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య. ఈ సందర్భంగా పొదెం వీరయ్య మాట్లాడుతూ, ఆదివాసీ సమాజం యొక్క మనస్తత్వం, స్వచ్ఛమైన సాంప్రదాయాలు, సంస్కృతి, ఆత్మీయత, మంచితనం దేశానికి ఎంతో గొప్ప ఆదర్శమని అన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని చర్ల మండల ఆదివాసీ ప్రజలు సాంప్రదాయబద్ధంగా మేళతాళాలు, ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో పొదెం వీరయ్యకు ఘన స్వాగతం పలికారు. కొమరంభీం విగ్రహాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆదివాసీ నాయకులు, సంఘాల ప్రతినిధులు, నిర్వాహకులను పొదెం వీరయ్య ప్రత్యేకంగా అభినందించారు. కొమరంభీం ఆశయాలు, పోరాట స్ఫూర్తి ఆదివాసీ యువతకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుక న్యూస్.